చిత్తూరు జిల్లా కుప్పంలో దాడికి గురైన మహిళను టీడీపీ నేతలు పరామర్శించారు. బాధితురాలితో హోంమంత్రి అనిత వీడియో కాల్ ద్వారా మాట్లాడి ధైర్యం చెప్పారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని బాధితులకు హామీ ఇచ్చారు. అలాగే కుప్పం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళను ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ సైతం వీడియో కాల్ ద్వారా పరామర్శించి ధైర్యం చెప్పారు. ఆమె ప్రభుత్వం అండగా నిలుస్తుందని భరోసానిచ్చారు. మీకు కూడా ఏం లేదు, నువ్వు కంగారు పడకు, గవర్నమెంట్ మీకు అండగా ఉంటుంది. ఓకేనా? శ్రీకాంత్ గారు ఆల్రెడీ నీతో మాట్లాడారు. లేదమ్మా, ఒకసారి మన వాళ్ళు కూడా వస్తారు మీ దగ్గరికి. పెన్షన్ విషయంలో కూడా ఏదో ప్రాబ్లం వచ్చిందని చెప్పారంట కదా శ్రీకాంత్ గారితోనే. అదే అవన్నీ కూడా తీసుకొని నేను డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడతానమ్మా. ఇంకా ధైర్యంగా ఉండు, సార్ కూడా నీతో చెప్పమన్నారు, ధైర్యంగా ఉండని చెప్పమన్నారు. శ్రీకాంత్ గారు కూడా మీతో మాట్లాడుతున్నారు, కంటిన్యూ టచ్లో ఉన్నారు తల్లి. ఎవరు ఏ ఇబ్బంది అయినా ఒకసారి శ్రీకాంత్ గారు కూడా మీరు చెప్పండి, నేను ఫాలో అప్ చేసుకుంటాను. సరేనా? ఓకే అమ్మా, ధైర్యంగా ఉండమ్మా. ఇది పిల్లోడాడి ఆయన అన్న ఏం లేదులే అమ్మా, కంగారు పడుతున్నాడు. ఓకేనా? ఎక్కడ సీట్ అడిగారు? అలాగేనమ్మా, తప్పకుండా చేస్తాను, తప్పకుండా చేద్దామమ్మా. ఆల్రెడీ శ్రీకాంత్ గారు మాట్లాడారు, ఎమ్మెల్సీ గారు, తను చూసుకుంటారు. ఓకేనా? ధైర్యం ఉండండి అమ్మా, ధైర్యం ఉండండి. నమస్కారం మేడం. మాది నారాయణపురం మేడం. టీసీ తీసుకుంటామని స్కూల్కి వెళ్ళినాను. మా పిల్లల్ని టీసీ తీసుకుంటాము, హాస్టల్ వేస్తాము అనేసి టీసీ తీసుకొని బయట వస్తుంది. టీసీని అంతా చింపేదానికి ఇదన్నారు. చేతులు వేసి మా పిల్లల లైఫ్ అని చెప్పేసి చేతులు అడ్డు పెట్టుకున్నాను. నా చేతులు రెండు వెనక్కి పట్టుకొని చీరని అంతా లాగి నడి రోడ్డు పైన ఈడ్చుకొచ్చి వాళ్ళ ఇంటి ముందు కట్టేసుకున్నారు. 80,000 కోసము నేను సంతకం పెట్టి 80,000 తీసుకున్నా. సంతకం పెట్టేదానికి కారణము నా మొగుడు నన్ను నా దగ్గర ఉండొద్దు, సైన్ చేయకపోతే నా భార్యగా నా కష్టం అర్థం చేసుకోకపోతే అని భయపెట్టేవాడు. ఇంట్లో ఉండేటప్పుడు భయపడి నేను సంతకం పెట్టేసినాను. నా కొడుకు మేడం వీడిని ఎత్తుకొని టీసీకి వచ్చినాను. స్కూల్ అడ్మిషన్లో చేర్చాలనేసి చెట్టు కట్టేసి కొట్టినారు మేడం. ఒళ్ళంతా కమిలిపోయింది. ఒక ముసలోడు ముని వెంకటలక్ష్మి, మునికెన్నప్ప, జగదీశ్వరి, రాజా చాలా దారుణంగా మాట్లాడినాడు మ్యామ్. ఆ ముసలోడు వాళ్ళ కొడుకు ఈడ్చి వద్దు, పెద్ద న్యూసెన్స్ అయిపోతుంది, కట్టకండి, నేను లేడి, నా పిల్లల కోసం నేను బతకాలి, మాకెవరు లేదు. నన్ను చూసి చూడనట్లు రోజులో 200 మంది ఏదో ఫంక్షన్ ఊర్లో అందరూ చూసేనట్టు చీరని లాగి కుట్టి చేయి తూకేదానికి లేదు, కాలు తూకేదానికి లేదు, మారి చేసేస్తున్నారు మేడం. లేదమ్మా, ఇది చాలా దారుణం. ఇది నేను మాట్లాడాను, శ్రీకాంత్ గారితో కూడా నేను మాట్లాడాను. వెంటనే విషయం తెలిసిన వెంటనే మాట్లాడానమ్మా. నేను డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడతాను. ఆల్రెడీ కేసు కూడా ఫైల్ చేశారు, వాళ్ళని కూడా అరెస్ట్ చూపిస్తారు అమ్మా. వాళ్ళకి కేసు కూడా ఫైల్ చేశారు. నీకు కూడా ఏం లేదు, నువ్వు కంగారు పడకు, గవర్నమెంట్ నీకు అండగా ఉంటుందమ్మా. నేను ఫాలో అప్ చేసుకుంటాను. సరే? ఓకేమ్మా, ధైర్యంగా ఉండమ్మా. ఇది పిల్లోడాడి మేడం. హాయ్ మేడం. ముగ్గురు పిల్లలు మేడం. మా చేతితో అంతే మారి కొట్టింది. కష్టపడి కొద్దిగా ఇస్తానని చెప్తాను. అయినా మిమ్మల్ని వాళ్ళ దగ్గర లక్షలకు తీసేది. నా మొగుడు ఫస్ట్ టైం తూక్కొని వచ్చి కొట్టి మారి చేస్తున్నారు సార్. నా మొగుడిని ఎన్నోసార్లు కొట్టి ఈ మారి మూతిపైన ఇంగ్లోంచి భయపెట్టిండారు. మా ఇంటి ఆయన భయపడుకొని వెళ్ళిపోయినారు. మా ఇద్దరు గొడవలు పడినాము.
మాకెవరు లేరు సార్. సూసైడ్తో చేసుకున్న 3 పిల్లలు సార్, చిన్న చిన్న పిల్లలు సార్. సరే సార్. నా మొగుడికి ఏమన్నా అయిందంటే నా పిల్లలు నేను ఉండేలేదు సార్. మాకు ఎవరు లేరు, అన్న తమ్ముడు ఎవరు లేరు. అంత దారుణమా సార్ ఆ ఊర్లో? ఒక 200 మంది చూసుండారు సార్ కొట్టుండేది నన్ను. చెప్పుకుంది సార్, చేయి పట్టుకొని నన్ను ఏం చేయొద్దు. తీసుకున్నాము